పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. బాహుబలి సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ అని గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి మూవీతో థియేటర్స్లో ఎంతలా ప్రభంజనం సృష్టిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 4 రోజుల్లోనే 552 కోట్లకు పైగా వసూలు సాధించిన ఈ మూవీ ఇంకా 1000 కోట్ల వసూలు దిశగా దూసుకుపోతుంది. కూడా ఈ సినిమా మంత్రముగ్ధులను చేస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే ఈ సినిమాతో ప్రేక్షకులందరినీ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు చిన్న డైరెక్టర్ అయిన మారుతితో రాజాసాబ్ అనే మూవీ చేస్తున్నారు ప్రభాస్ లాంటి పెద్ద హీరోతో అటు డైరెక్టర్ మారుతి ఎలాంటి స్టోరీని తెరకెక్కిస్తున్నాడు అనే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది అని చెప్పాలి. అయితే గతంలో మారుతి దర్శకత్వంలో వచ్చి ప్రేక్షకులను అలరించి హిట్ అయిన ప్రేమకథ చిత్రం లాంటి హర్రర్ కామెడీ సినిమానే ఇక ప్రభాస్తో తీయబోతున్నారట మారుతి. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. కొన్ని దుష్ట శక్తుల వల్ల ఎదురయ్యే కష్టాలను ఓ ప్రేమ జంట ఎలా ఎదుర్కొందనేది ఇక ప్రభాస్తో తీస్తున్న రాజాసాబ్ మూవీ స్టోరీ లైన్ అనే IMDb వెబ్సైట్లో పేర్కొంది. స్టోరీ లైన్ ఇది కాదంటూ మారుతి సన్నిహితుడు నిర్మాత SKN పరోక్షంగా స్పష్టతనిచ్చారు. దీంతో రాజాసాబ్ స్టోరీ లైన్ ఏంటి అన్న విషయంపై మరింత ఉత్కంఠ పెరిగింది. ప్రభాస్ నుంచి రాబోయే లిస్ట్లో ముందు వరుసలో ఉన్న పాన్ ఇండియా మూవీ ది రాజాసాబ్. మారుతి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్తో రూపొందిస్తుంది. మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ హీరోయిన్లు కాగా సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికీ వింటేజ్ డార్లింగ్ చూపిస్తానని మారుతి పలు సందర్భాల్లో హామీ ఇవ్వడంతో అభిమానుల అంచనాలు దీని మీద మామూలుగా లేవు. కల్కి ఫలితం చూశాక ఒక్కసారిగా రాజాసాబ్ మీదున్న డిమాండ్, హక్కుల కోసం వస్తున్న ఫోన్ కాల్స్ అమాంతం ఎక్కువయ్యాయని ఇన్సైడ్ టాక్. నార్త్ బయ్యర్లు పెద్ద ఎత్తున రైట్స్ని ఆఫర్ చేస్తున్నారు. విడుదల తేదీ విషయంలో ఇంకా క్లారిటీ నిర్ణయం తీసుకోకపోవడంతో డీల్స్ ఫైనల్ కాలేదు. 2025 సంక్రాంతి లేదా వేసవి వైపు చూస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా ఒకటి లాక్ చేసుకొని డార్లింగ్ పుట్టిన నెల అక్టోబర్లో ప్రకటించే అవకాశం ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.